దశావతారాలు. లోకంలో ధర్మం తప్పిన ప్రతిసారి ప్రతి యుగంలోనూ విష్ణు అవతారాలు ఎత్తి ధర్మాన్ని కాపాడుతాడని పురాణాలు చెప్తాయి. అలా విష్ణు 10 అవతారాలు ఎత్తాడు. అవే దశావతారాలు అంటారు. చారిత్రక ఆధారాల ప్రకారం కృత, త్రేత, ద్వాపర యుగాలనేవి లేవు కాబట్టి అవతారాలనేవి కల్పితం. పురాణాల్ని దశావతారాలు ఏంటి అని అడిగితే ఒక పురాణంలో బలరాముణ్ణి దశావతారాల్లో ఒకడని చెప్తే ఇంకో పురాణం అసలు బలరాముడు విష్ణు అవతారమే కాదని చెప్తుంది. కృత, త్రేత, ద్వాపర అనే 3 యుగాల్లో కథలన్నీ ఒకే రకంగా జరుగుతాయి. మాయమంత్రాలు, రాక్షసులు, వింత వానరులు, రకరకాల అవతారాలు, ఇతర లోకాల వారు భూలోకానికి రావడం ఇలాంటివన్నీ ఉంటాయి. కానీ మన కాలంలో ఇందులో ఏ ఒక్కటి ఉండదు. ఎందుకంటే మన కాలం మాత్రమే నిజం, మిగతావన్నీ బ్రాహ్మణిజం, బాపన కల్పితం. 3 యుగాల్లోనూ ఇవన్నీ ఉన్నప్పుడు 4వ యుగంలోనే ఉండాలి కదా, కానీ ఉండవు. త్రేతాయుగంలో పరశురాముడిగా, రాముడిగా విష్ణు అవతారం ఎత్తాడని పురాణాలు చెప్తాయి. పరశురాముడు తండ్రిని ఒక రాజు చంపేస్తే కోపంతో పరశురాముడు వెళ్లి ఆ రాజుని చంపేస్తాడు. అయినా కోపం తీరని పరశురాముడు క్షత్రియులందరి మీద కక్ష కట్టి 21 మంది రాజుల్ని చంపేస్తాడు. ఇందులో ధర్మస్థాపన ఏముంది? చేసిందంతా అధర్మమే. రాముడు శివధనుస్సును విరిచిన సంగతి పరశురాముడు తెలుసుకొని విష్ణుధనుస్సుని చేతపట్టుకొని రాముడి దగ్గరికి వచ్చి గొడవకు దిగుతాడు. యుద్ధం చేసుకుందాం రా అంటాడు. రాముడు విష్ణుధనుస్సును పట్టుకొని లాగి నువ్వు బ్రాహ్మణుడు కాబట్టి చంపడానికి వెనకాడుతున్నాను అంటే పరశురాముడు తన ఓటమిని ఒప్పుకొని పారిపోతాడు. ఒరే కర్రే, వీళ్ళిద్దరు విష్ణు అవతారాలా? ఇద్దరు విష్ణువులు తన్నుకుంటున్నారా? దశావతారాలు పూర్తిగా అబద్ధమని చెప్పడానికి గౌతమ్ బుద్ధుడు ఒక ముఖ్యమైన రుజువు. చాగంటి, గరికపాటి అవతారాలే నిజమైతే మీరు బుద్ధుని బోధలు ఎందుకు చెప్పడం లేదు? మీ సొల్లు పురాణాల ప్రకారం ఆయన కూడా దశావతారాల్లో ఒకడే కదా. మీ బోధల్లో బుద్ధుడు ఎందుకు లేడు? మీ దేవుళ్ళలో బుద్ధుడిని ఎందుకు కలుపుకోలేదు? బుద్ధుడు గుళ్ళు పడగొట్టి మీ గుళ్ళు ఎందుకు కట్టుకున్నారు? మాట్లాడండ్రా సొల్లుగల్లరా. పైకి ప్రవచనాలు చెప్పడం, వెనక మత విద్వేషాలు రెచ్చగొట్టడం. ఛీ, బతుకుతున్నామంటే ఎంతో కొంత సిగ్గుండాలి. బుద్ధుని కోసం మీరెందుకు మాట్లాడరంటే బుద్ధుడు వేదాలను తిరస్కరించాడు, బహుదేవతారాధనని ఖండించాడు, విగ్రహారాధనని ఖండించాడు, యజ్ఞాలు, పశుబలులు నిషేధించాడు, నిరాడంబర జీవితం, కోరికలు చంపుకోవడం కోసం బోధించాడు. అప్పటి వరకు హిందూ భూత పురాణాలు విన్న ప్రజలు బుద్ధుని యొక్క బోధలకు ఆకర్షించబడి హిందూ మతాన్ని వదిలేసి బౌద్ధ మతాన్ని అనుసరించడం మొదలుపెట్టారు. బ్రాహ్మణులు తమ ఆధిపత్యాన్ని, అధికారాన్ని, కానుకల్ని కోల్పోయారు. అణచబడిన బ్రాహ్మణులు బుద్ధిజం మీద కక్ష కట్టి బౌద్ధ మతాన్ని తొక్కడానికి అవతారాలు అనే ఒక కాన్సెప్ట్ ను తెచ్చి కొన్ని పురాణాలు, రామాయణం, భారతం లాంటివి రాసి మరలా భారతదేశ ప్రజల్ని విగ్రహారాధనలో ముంచడం మొదలుపెట్టారు. వీరు కల్పించిన దేవుళ్లను నమ్మేలా చేశారు. అయినా అనేకులు బుద్ధుణ్ణి అనుసరించడం వలన దశావతారాల్లో బుద్ధుణ్ణి కూడా కలిపేశారు.